అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టేది కాకుండా ఎంతో అరాచకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. తప్పుడు కేసులు పెట్టి జైలు అనేది కూడా జైలు పాలు చేసేసి వారిపైన అనారికంగా కూడా వివరిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు అధికారులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు అధికారం ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రో ఆ మంత్రో ఆ ఎమ్మెల్యేనో ఆ పార్లమెంటు సభ్యులో అధికారం ఉండేవారు చెప్పిన ప్రకారం నీవు అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు కన్నా సతాయిస్తే మీకు భవిష్యత్తులో మీరు రిటైర్డ్ అయినా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా కడకు విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చేసి కూడా మీ పైన కూడా కేసులు పెట్టి ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఈరోజు ఎందుకంటే ఎవరైనా కానీ మర్చిపోతారేమని చెప్పి ప్రతి చిన్న విషయం కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎవరైనా కానీ అధికారులకు కూడా అన్యాయం జరిగితే వెంటనే కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లకు కూడా పోయేసి వెంటనే ఆ కేసును కూడా ఏమేమి జరిగింది వారి పేరుతో సహా అడ్రస్తో సహా ఎవరు అన్యాయం చేశారు ఇవన్నీ కూడా వెబ్సైట్లో చేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. బాలకృష్ణ ఒక ఉన్మాది, అతనికి మతిస్థిమితం అనేది కూడా లేదు. అతనే స్వయంగానే ఆ రోజే మతిస్థిమితం లేదన్నాడు. అటువంటి వాళ్ళని వచ్చేసి ఇంకా శాసనసభలోకి ఎన్నుకోవడము, ఆ పార్టీ కూడా వాళ్ళనే ముందు పెట్టడం ఆ పార్టీ దురదృష్టకరం, ప్రజల యొక్క దురదృష్టకరం కూడా. ఏదేమైనా కూడా అహం కూడా అతనికి ఈ ఉన్మాదతత్వంతో పాటు అహంతో పాటు అహం కూడా నెత్తికెక్కింది. ఈరోజు కూడా పీక్కు చేరింది ఎవరికైనా కానీ తప్పకుండా కూడా శిక్షిస్తాం. అది కూడా నిన్న కూడా వెబ్సైట్లోనే మొన్ననే కూడా రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏమైనా చేస్తాం. ఈరోజు ఎప్పటికైనా కానీ ఎందుకంటే ఎవరికి కానీ ఇటువంటి వాళ్ళకి అనేది తావు ఉండదు. ప్రజాస్వామ్యంలో కూడా ఎట్లా చేయాలో కూడా తప్పకుండా చేస్తాము. ఇటువంటి దానికి కూడా ఎవరికైనా భయపడము. అతనికి ప్రజలే కూడా బుద్ధి కూడా చెప్తారు. కూడా స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, మంత్రులు కూడా. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద డెమోక్రసీ. ఇండియన్ డెమోక్రసీలో ఎవరు కానీ ఎక్కడ కానీ జరిగినంత కూడా డెమోక్రసీ ఒక శాసనసభ్యుడిగా ఉండి, అది 3 మార్లు శాసనసభ్యుడిగా ఉండి స్వయంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి వియ్యంకుడు, ఈరోజు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి మామ శాసనసభ్యుడిగా ఉండి ఇట్లా మాట్లాడము, వారందరూ కూడా తప్పట్టు కొట్టడం, వారి యొక్క పైత్యానికి కూడా పరాకష్ట. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఒక దేవాలయం కూడా. కనీసం ఖండమన్నా చేసి ఉండాల్సింది కనీసం ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఎవరైనా కానీ మంత్రులు కానీ ఎవరు కానీ చేయలేదు. తప్పకుండా కూడా దీనిపైన కూడా అన్ని రకాల కూడా చేస్తారు. ప్రజలు గమనిస్తున్నాం, మేము గమనిస్తాం, తగిన బుద్ధి కూడా చెప్తాము. ఈరోజు చిరంజీవి గారే స్పందించారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే జనసేన రాష్ట్ర నాయకులు అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడే ఈరోజు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారే ఈరోజు ఆ రోజు జరిగిన విషయాలు కానీ లేకపోతే బాలకృష్ణ గారి దాన్ని కూడా ఖండించడం కూడా జరిగింది. ఇంతకంటే సాక్ష్యం చేయాల్సిన పని లేదు. ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారం కోసం దాసోహమై వాళ్ళు ఎంబడిపోయేది మాత్రమే నేర్చుకున్నారు తప్ప వారు ఇచ్చిన హామీలు కానీ అవి కూడా లేకపోతే మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కానీ దాన్ని ఎలా అమలుపరచాలి, ఎలా కూడా క్రమశిక్షణ పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లేదు, వీళ్ళకి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఉంది. వారి అధ్యక్షులు కానీ లేకపోతే వారికి చెందిన మంత్రులు అంతా కూడా దీనిపైన కూడా ప్రధానమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి కూడా, లేకపోతే తగిన మూల్యం అనేది కూడా 3 పార్టీలు కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అధికారం కావాలి, లేకపోతే సంపాదన కావాలి. అది ఎట్ట సంపాదించినా కూడా వాళ్ళు సంపాదించేది కావాలి. అందుకోసమే అతను ఒక తొత్తుగా మారిపోయినాడు. అతను ఈ పొద్దే కాదు, ఒక డూడు బసవన్న కాదు ఆయన మారిపోయినాడు. వాళ్ళు సిగ్గుచేటు. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం కూడా అది కూడా ఇంతకంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.